సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎప్పుడో స్థలం కొనుక్కున్నామండి ఆ రోజుల్లో. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఒకరిద్దరు వాస్తు వాళ్ళని తీసుకొచ్చి చూపించాం. కానీ కొంతమంది ఏం చెప్పారంటే ఇది దిక్మూలం ఏర్పడిన స్థలం, 45 డిగ్రీ తిరిగింది అని కొంతమంది 30 డిగ్రీస్ తిరిగిందని, కొంతమంది ఏమో 20 డిగ్రీస్ తిరిగింది అని. ఇక్కడ ఇల్లు మీరు కట్టుకోకూడదని చెప్తున్నారు. ఏం చేయాలి? సరే, 45 డిగ్రీ తిరిగి ఉన్న చోట మరి కట్టుకోవద్దా? మాకుంది ఇది ఒకటే స్థలం, చాలా కష్టపడి కొనుక్కున్నాం. ఆ రోజుల్లో రేట్ తక్కువ ఉందని. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, కట్టుకుంటాం. మా పరిస్థితి కొంచెం బాగుంది కాబట్టి లేదా లోన్ తీసుకొని ఇక్కడ కట్టుకుందాం, ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని మా ఆశ. కానీ కొంతమంది ఏమో భయపడి ఇచ్చేస్తున్నారు, కట్టుకోకూడదు, దిక్మూలం ఏర్పడింది. ఎలా? ఇది చాలామందికి ఒక పెద్ద సమస్యగా మారింది. సరే, ప్రతి స్థలం కూడా కంపాస్కి ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. 10 డిగ్రీస్ వరకు టాలరబుల్, ఓకే, ఒప్పుకుంటాను నేను, కాదని నన్ను. కానీ ఎక్కడ దొరుకుతున్నాయి సిటీస్లో? లేఅవుట్ చేసేవాళ్ళు గుడ్డిగా అలా లేఅవుట్ చేసేస్తుంటారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే లేఅవుట్ చేస్తారు, ఎక్కడ ప్లేస్ వేస్ట్ పోకుండా చూసి చేస్తారు. లేఅవుట్ చేసే వాళ్ళే దృష్టిలో పెట్టుకొని కంపాస్కి కరెక్ట్గా అన్ని ప్లాట్స్ చేస్తే ఏ గొడవ లేదు. సరే, కొనేప్పుడు మనం చూడం కదా, ప్లేస్ బాగుంది, తక్కువగా వస్తుంది, లేదా ఇక్కడ దగ్గర ఉంది సిటీకి, ముందు ఫ్యూచర్లో బాగా రేట్స్ పెరుగుతాయి, సిటీ తయారవుద్ది, ఇక్కడ డిమాండ్ పెరుగుద్ది, ఏదో కొనేస్తాం. అక్కడ మూలలు పెరగకుంటుంటే చాలని తీసుకొని కొనేస్తారు. మిగతా జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామండి. ఇక్కడ వీధి పోట్లేదు ఏందో అని చూసి కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు గొడవంతా ఏంటంటే 45 డిగ్రీస్ అని కొంతమంది, 30 డిగ్రీస్ ఉందని కొంతమంది, కట్టుకోకూడదు ఇక్కడ అని కొంతమంది ఇలా సలహాలు ఇస్తున్నారు. ఏం చేయాలి అని చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది ఏమో ఇలా తిప్పి కట్టుకోవాలి, మీరు కంపాస్కి సరి చేసి కట్టుకోవాలని. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్థలం మేము అమ్మడం కుదరదు, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా కంపాస్ తిరిగి ఉంటే తిప్పి కట్టకూడదు, కంపాస్కి తిప్పి కట్టకూడదు, చాలా తప్పు. కొంతమంది చెప్తున్నారు, బహుశా వాళ్ళకి తెలియదు. అలా తిప్పి కడితే ఫలితాలు అస్సలు బాగుండవు. ఎప్పుడైనా రోడ్డుకి ప్యారలల్గానే కట్టుకోవాలి. ఎటుపక్క తిరిగి ఉంది చూసి కరెక్ట్గా నిర్ణయించి కట్టుకుంటే బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇటు వాయువ్యం వైపు తిరుగుంటే ఈశాన్యం వైపు తిరిగిందని దిక్కులే మార్చేసి కడుతున్న సందర్భాలు నేను చాలా చూశాను. ఉత్తరాన్ని తూర్పు అని, తూర్పుని ఉత్తరం అనేసి మొత్తం అంత గందరగోళంగా కట్టేస్తున్నారు. కరెక్ట్గా కంపాస్ సాధన చేసి కంపాస్ చూసి కట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కట్టుకోవడం ఏంటంటే రోడ్డుకి ప్యారలల్గా కట్టుకోవాలి, తిప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తిప్పకూడదు. కొంచెం రిజల్ట్ తక్కువ ఉంటాయి, ఒప్పుకుంటాను. కానీ పెద్దగా అనర్థాలు ఏమి జరిగిపోవు, కట్టుకోవచ్చు. వాటికి తీసుకునే జాగ్రత్తలు తీసుకొని కట్టుకుంటే కంపాస్ ఉన్న వాటితో సమానంగా కూడా ఉంటాయి. వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వాస్తు పాటించి కట్టుకుంటే ఎక్కడెక్కడ ప్లస్ పాయింట్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది, దానిపైన రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. కానీ ఊరికే బెంబేలెత్తిపోయి భయపడిపోయి ఇక్కడ కట్టుకుంటే బాగుండదు అని భయపడే అవసరమేం లేదు. తిరిగి ఉంది, ఒప్పుకుంటాను. తిరిగి ఉన్న దానికి మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ వాస్తుపరంగా మనం ఏమి ప్లస్ పాయింట్స్ క్రియేట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మన గుమ్మం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, దానిపైన రిజల్ట్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సాయి రక్ష.